ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బయట తిరగడానికి వెళ్ళాడు, జాబ్ కోసం వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళాడు, కాలేజ్కి వెళ్ళాడు. వెళ్ళినోడు తిరిగి ఇంటికి రాడా? వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఇన్ కేస్ వాడు రాకపోతే ఎక్కడో తప్పిపోయినట్లక్క. సేమ్ అలాగే ఈ శరీరం లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కూడా ఒక ఇల్లు ఉంది. బట్ ఆ ఇల్లు ఎక్కడుందో గుర్తులేదు. అందుకే ఆ ఆత్మ అనేది జన్మ తర్వాత జన్మ ఎత్తుతూనే ఉంది, శరీరం తర్వాత శరీరం మారుతూనే ఉంది. అలాంటి ఆత్మని ఇంటికి పంపించాలంటే ఎలాగా? భగవద్గీత చాప్టర్ 8 శ్లోక్ నంబర్ 13లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఒక మనిషి చచ్చిపోతున్నప్పుడు దేవుడి పేరు తీసుకోవాలి. దేవుడి పేరు తీసుకుంటే వాడు ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది, దేవుడి లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఈ ఆత్మ అనేది దేవుడి నుంచి పుట్టుకొని వస్తుంది. అంటే ఈ ఆత్మకి నిజమైన ఇల్లు దేవుడు. బట్ ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నారంటే రోజు దేవుడి పేరుని తీసుకోవాలి, దేవుడి గురించి ఆలోచించాలి, దేవుడి కోసమే కర్మం చేయాలి, ఏ ఫలితంని ఆశించకూడదు. ఎలాగైతే మనకు ఒక ప్రాక్టీస్ వస్తుంది. సో మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి ఈ ప్రాక్టీస్ వల్ల ఆటోమేటిక్ చచ్చిపోయినప్పుడు దేవుడి పేరే మన నోట్లో ఉంటుంది, మన మనసులో ఉంటుంది. బట్ ఏ దేవుడి పేరు తీసుకోవాలి? కృష్ణుడి పేరు తీసుకోవాలా, విష్ణు పేరు తీసుకోవాలా? అంటే ఇద్దరు ఒకటే. బ్రహ్మ పేరు తీసుకోవాలా, శివుడి పేరు తీసుకోవాలా? కృష్ణ దీనికి కూడా ఆన్సర్ చెప్తున్నారు. ఓం అని పలకాలి, ఓం అని ఆలోచించాలి, ఓం పేరుతోటే మెడిటేషన్ చేయాలి. మనందరం చేస్తూ ఉంటాం కదా ఓం. అసలు ఏంటి ఓం? ఏదైనా ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక శబ్దంతోటే పుడుతుంది. ఒక చిన్న శిశువు పుట్టినప్పుడు శబ్దం చేసుకుని వస్తాడు, ఏడుచుకుని వస్తాడు. సేమ్ అలాగే ఈ లోకం పుట్టినప్పుడు, ఈ సృష్టి పుట్టినప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దమే ఓం. సో మనకి మన ఇల్లు తెలియాలంటే మనం ఓం వైపు పరిగెట్టాలి. సో ఎప్పుడైతే మనం చచ్చిపోయినప్పుడు మనం ఓం అని పలుకుతామో ఆటోమేటిక్గా మన ఆత్మ ఆ శబ్దం వైపే పరిగెడుతుంది. ఆటోమేటిక్ ఆ శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది అక్కడికి వెళ్తుంది, అంటే దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఒకలాగా చెప్పాలంటే మీరు ఓంని కళ్ళు మూసుకొని నోట్లో చెప్తే ఓం లాగా ఉంటుంది. దాన్నే మీరు స్టమక్ మీద ఫోకస్ చేస్తే అది ఏ లాగా ఉంటుంది, ఏ. దాన్ని మీరు చెస్ట్ పైన ఫోకస్ చేస్తే యూ లాగా ఉంటుంది. దాన్నే మీరు మైండ్లో ఫోకస్ చేస్తే అది ఎం లాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నోరు మూసుకొని ఓం చెప్పండి, నా మైండ్లో అది ఎం లాగా వస్తుంది. సో ఇంత లోపల ఏయుఎం, ఇంత లోపలే మన మొత్తం జీవితం ఉంది. ఇది ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే ముందు శ్లోకం తెలుసుకోవాలి. అప్పుడు దాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్.